హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మస్తుగా ఉన్నా. సో మేము లాంగ్ ట్రిప్ అయితే వేసాం, కానీ అది జర పోస్ట్పోన్ అయింది. ఎందుకంటే ఎండలు మస్తు అంటే మస్తు ఉన్నాయి కదా, అందుకే పోస్ట్పోన్ చేసుకున్నాం. రిస్క్ తీసుకోవాలనిపించలేదు ఎవరికి. లేదంటే ఈ ఏప్రిల్ 27th స్టార్ట్ అయిపోవాల్సింది సౌత్ ఇండియా రైడ్. ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి పోస్ట్పోన్ చేస్తాం. మస్తు అంటే మస్తు ఉన్నాయి. మా సైడ్ అయితే 43-42 వరకు వస్తున్నాయి. అసలు బయటికి రాలేకపోతున్నాం. ఈ వేడిలో ఇంకా బండ్లు తీసుకొని పోతే బండ్లు ఇంజన్లు పగిలిపోతాయి. మనకు వాటర్ డిహైడ్రేషనే కాదు, బైక్స్ కూడా కూలెంట్ కూడా డిహైడ్రేషన్ అయిపోతుంది. అట్లా ఉంది వేడి. అందుకే ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి పోస్ట్పోన్ చేసాం. మేబీ జూన్ స్టార్టింగ్ వీక్లో అట్లా మళ్ళీ రైడ్ స్టార్ట్ అవ్వచ్చు. ఇంకా డేట్స్ అయితే ఫిక్స్ చేయలేదు. సో దానికంటే ముందు ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. అందరూ తెలిసిందే, యూట్యూబ్లో ఈ మధ్య చాలా కాంట్రవర్సీ అయిపోయింది బెట్టింగ్స్ యాప్ గురించి. సో ఇక్కడ ఈ వీడియోలో నేను ఎవరిని కూడా పాయింట్అవుట్ చేయట్లేదు, జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా అంతే. బెట్టింగ్స్ యాప్స్ గురించి వాడు కొట్లాడుతున్నాడు, వీడు కొట్లాడుతున్నాడు, వీరి గురించి వాడు చెప్తున్నాడు, వాళ్ళిద్దరి గురించి ఇంకోటి మాట్లాడుతున్నాడు, వాళ్ళ ముగ్గురు గురించి ఇంకొకటి మాట్లాడుతున్నారు. ఇట్లా అందరూ వీడియోలు చేసుకుంటూ పోతున్నారు అదే కంటెంట్ మీద. అందరికీ పైసలు అయితే పడుతున్నాయి, దాంట్లో ఫిగర్ ఏం లేదు. కానీ మెయిన్ థింగ్ మాట్లాడుకోవాల్సింది, బెట్టింగ్స్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ బెట్టింగ్స్ యాప్స్ అనేది చాలా వరస్ట్ థింగ్ నన్ను అడిగితే. అసలు అరే భయ్, కష్టపడి సంపాదించుకోండి, ఇష్టపడి ఖర్చు చేయండి. నేనైతే ఇదే నమ్ముతా. ఈ ఫ్రీ మనీకి, ఫ్రీలాన్సర్ మనీకి అలవాటు పడితే మాత్రం ఎవ్వడు కూడా బాగుపడాడు. నేను నా లైఫ్లో చాలా ఫ్రెండ్స్ని చూసా, ఇప్పుడు కూడా స్ట్రగుల్ అవుతున్నారు లైఫ్లో సెటిల్ కాకుండా. చాలా అంటే చాలా మందిని చూసా. మా ఏరియాలో మాత్రం మస్తు జరుగుతుంది బెట్టింగ్. ఈ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ కానీ, చిన్న చిన్న పేకార్డ్ యాప్స్ ఏవేవో వస్తుంటాయి. 10 రూపాయలు, 20 రూపాయలు, 10-20 కనపడదు. ఒక చిన్న చిన్న డ్రాపే ఒక పెద్ద ఓషన్ తయారవుతుంది. ఈ చిన్న లాజిక్ తెలిస్తే అసలు దాని జోలు కూడా పోము. అరే మనకు వచ్చింది ఏం లేదు దానివల్ల. ఈరోజు 10 రూపాయలు వస్తే రేపు 100 రూపాయలు పోతాయి, 90 రూపాయలు బొక్కనే. అంతేగాని దానివల్ల మనం ఫుల్గా ప్రాఫిట్ అయితే పొందము. ఫ్రీ వచ్చినామని అసలు నిలబడదు. మన లలిత జ్యువెలర్స్ గుండు అన్నయ్య చెప్తారు కదా, డబ్బులు ఊరికే రావని. ఆ మాట నిజమే, అదేం జోక్ అయితే కాదు, చాలా సీరియస్ మాట అదైతే. సో డబ్బులు అయితే నిజానే ఊరికే రావు, ఊరికే వచ్చినా కూడా నిలబడవు. మెయిన్ థింగ్ అది. ఈ మధ్యకాలం యూత్ ఎట్లా తయారైనారంటే, పని ఏం చేయకూడదు కానీ జేబులో డబ్బులు రావాలి. సాయంత్రం అయ్యేసరికి సిగరెట్కి, బీర్ బాటిల్కి అమౌంట్ జేబులో పడాలి. ఇదే ఆలోచిస్తున్నారు, కానీ ఫ్యూచర్ గురించి అయితే ఏం ఆలోచించట్లేదు. సో నేను చెప్పేది ఒకటే, నేనేం కాంట్రవర్సీలో పోవాలని చెప్పేసి ఈ వీడియోలో ఈ మాట చెప్పట్లేదు. నా పర్సనల్గా నేను చూసాను, నా ఫ్రెండ్స్ని చాలామందిని చూసా. నేను దాని గురించి అందుకోసమే చెప్తున్నా, అంతేకాని వేరే ఉద్దేశంతో అయితే కాదు. వాళ్ళైతే ఇంకా రియలైజ్ కూడా కాలేదు. 10 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ నుంచి బెట్టింగ్స్ ఆడుతూనే ఉన్నారు, ఇప్పుడు కూడా లైఫ్లో ఇంకా సెటిల్ కాలేదు. సో యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ చాలా వీడియోస్ వస్తుంటాయి. ఆ లింక్ ఓపెన్ చేయండి, ఈ లింక్ ఓపెన్ చేయండి అని చెప్పి. అవన్నీ మనం బూడ్చుకోవడానికే, ఏ ప్రాఫిట్ ఉండదు. సో నేను యూత్కి చెప్పేది ఒకటే, కష్టపడండి. కష్టపడితేనే అమౌంట్ వచ్చేది. ఫ్రీగా వచ్చిన మనీ అయితే నిలబడదు. దాంట్లో అయితే ఎటువంటి క్వశ్చన్ మార్క్ అయితే లేదు. సో కష్టపడితేనే అమౌంట్ మనకు వస్తుంది. మీరు బెట్టింగ్స్ ఆడి అవి స్టేషన్ వరకు పోయి కేసులు, నానాక పంచాయతీ, ఇంట్లో వాళ్ళతో ఇబ్బంది, రిలేటివ్స్తో ఇబ్బంది, నైబర్స్తో ఇబ్బంది, ఇవన్నీ ఇబ్బందులు పడకుండా కామ్గా అయినా వర్క్ చేసుకోండి, నీట్గా లైఫ్లో సెటిల్ అవుతారు అంతే. ఒక్కడన్నా కొంచెం రియలైజ్ అవుతారేమో అని చెప్పేసి చెప్పా అంతే. సో